పాకిస్తాన్ జర్నలిస్ట్ ఒక దేశభక్తిని నేను అభినందిస్తాను. జయశంకర్ని కాశ్మీర్ విషయంలో మా కాశ్మీర్ని ఆక్రమించుకున్నది భారతదేశం, అక్కడ ఇట్లాగా అని అడగటం, జయశంకర్ మా దగ్గర నుండి దొంగతనం చేసినటువంటి కాశ్మీర్ని తిరిగి తీసుకుంటామని చెప్పడం, అది జయశంకర్ని అభినందిస్తాను. అదే సందర్భంలో దేశభక్తి ఉన్నటువంటి పాకిస్తాన్ జర్నలిస్ట్ని అభినందిస్తాను. ఎందుకంటే మన దగ్గరికి అమెరికా అధ్యక్షుడు, ఫ్రాన్స్ అధ్యక్షుడు అంటే వాళ్ళు బోల్డ్ అంతమంది వస్తుంటారు. ఎందుకు మనం అడగం? మీరు ఎందుకు కాశ్మీర్ విషయంలో డబుల్ గేమ్ ఆడతారు? భారతదేశంలో అంతర్భాగం కదా అది, దాన్ని ఆక్రమించుకున్నది వాడు కదా, వాడి నుంచి ఎందుకు ఇప్పించరని ఎందుకు అడగరు? అట్లాగే భారతదేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ విషయంలో మీరు ఎందుకు కఠినంగా వ్యవహరించరు? ఎందుకు డబుల్ గేమ్ ఆడతారు? మళ్ళీ మీ దేశాలకు వచ్చేటప్పటికి చిన్న సమస్య వస్తే ఎందుకు ఎగబడిపోతారు? అమెరికాకి చిన్న సమస్య వస్తుందంటే వెళ్ళిపోయి పాకిస్తాన్లో ఉన్నటువంటి బిన్ లాడెన్ ఆయన లేపేస్తారే, అదే మమ్మల్ని మాత్రం బతకనీరా అని ఎందుకు అడగరు? అంటే మన దేశంలో అడగకపోవడం అన్నటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి కాన్సెప్ట్. కాకపోతే పాకిస్తాన్ జర్నలిస్ట్ మాత్రం తన దేశం కోసమే అడిగాడు, ఆ విషయంలో అభినందించాలి.